హలో రీడర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి? మనసా మరలా చోటేవే నీ మదిలో ఎపిసోడ్ 3. మౌని, ప్రశాంత్ ఫ్రెండ్స్ అయిన సందర్భంగా ఒక కాఫీ తాగుదామా అని అడుగుతాడు ప్రశాంత్. మౌని ఓకే చెప్పడంతో ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్తారు. క్యాంటీన్ ఓనర్ రవి ప్రశాంత్ దగ్గరికి వచ్చి బాయ్ ఆర్డర్ ప్లీజ్ అని అడుగుతాడు. ప్రశాంత్ నవ్వుతూ తను మౌని మన జూనియర్ అని చెప్పి మంచి కాఫీ పట్రా అని చెప్తాడు. ఓకే బాయ్ అని వెళ్ళిపోతాడు రవి. మీరు చైర్మన్ సార్ వాళ్ళ అబ్బాయి కదా, మరి ఇతను మిమ్మల్ని ఇంత చనువుగా బాయ్ అని పిలుస్తున్నాడు అని మౌని అడుగుతూ ఉంటే, బాయ్ అంతే అమ్మా, అందరూ తన వాళ్ళు అనుకుంటాడు. మా బావ బాయ్ వాళ్ళ ఇంట్లో కార్ డ్రైవర్. నేను ఖాళీగా ఉండి మా బావని ఇబ్బంది పెడుతున్నానని నన్ను ఇక్కడ క్యాంటీన్ పెట్టుకోమన్నాడు అంటాడు. మౌని ప్రశాంత్ వైపు తిరిగి చూస్తూ గ్రేట్ అంటుంది. నథింగ్, రవి 10th వరకు మాత్రమే చదువుకున్నాడు, అందుకే క్యాంటీన్ పెట్టుకోమన్నాను అంటాడు. సారీ సార్, మీ గురించి తెలియక కంప్లైంట్ ఇచ్చాను అని మౌని అంటే, లైట్ తీసుకో, లీవ్ ఇట్ అంటాడు ప్రశాంత్. ఓకే సార్, నేను క్లాస్కి వెళ్తాను అన్న మౌనితో రేపు గ్రౌండ్లో బాస్కెట్బాల్ కాంపిటీషన్ ఉంది, వస్తావు కదా అని అడిగితే, నో సార్, నాకు పనుంది, బాయ్ అని వెళ్ళిపోతుంది మౌని. నెక్స్ట్ డే మార్నింగ్ లత వచ్చి, మౌని ఈవినింగ్ బాస్కెట్బాల్ కాంపిటీషన్ ఉంది, వెళ్దామా అని అడిగితే, నో లత, నాకు వీలు పడదు అంటుంది మౌని. హే ప్లీజే, ప్రశాంత్ సార్ ఆడతారంట, ఆయన స్టేట్ లెవెల్ ఛాంపియన్ అంట, ప్లీజే వెళ్దాం అని అడుగుతుంది. దాంతో మౌని ఓకే కానీ త్వరగా వచ్చేద్దాం అంటుంది. ఇద్దరు గ్రౌండ్కి వెళ్ళేసరికి స్టూడెంట్స్తో నిండిపోయి ఉంటుంది గ్రౌండ్ అంతా. అందరూ ప్రశాంత్ ప్రశాంత్ అని అరుస్తూ ఉంటారు. అందరికీ దూరంగా పైన కూర్చుని ఉంటారు మౌని, లత. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఇంకో అమ్మాయి వచ్చి, ఏంటి జూనియర్సా అని గేమ్ ఎంజాయ్ చేయండి, బట్ నా ప్రశు వైపు మాత్రం చూడొద్దు అంటుంది. మేడం, నాకు ఈ గేమ్ గురించి ఏం తెలీదు, జస్ట్ గేమ్ చూద్దామని మాత్రమే వచ్చాం మేము, కాసేపట్లో వెళ్ళిపోతాం అని మౌని అంటూ ఉండగా, హాయ్ మౌని అంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు ప్రశాంత్. ఆ అమ్మాయి హాయ్ ప్రశు అని ఎగ్జైట్మెంట్తో అనగానే, ప్రశాంత్ అని సీరియస్గా తన వైపు చూస్తూ చెప్తాడు ప్రశాంత్. దాంతో ఆ అమ్మాయి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన జూనియర్స్ ముందు ప్రశాంత్ తన పరువు తీసేశాడని. క్లాసెస్ అయిపోయాయా అంటాడు మౌని వాళ్ళతో ప్రశాంత్. హా అని ఇద్దరూ తల ఊపుతారు. వాళ్ళతో కూర్చుని మౌని వాటర్ బాటిల్ తీసుకొని తాగుతాడు. సార్ అది నాది అని మౌని అంటే, ఓ సారీ, నేను నీ వాటర్ బాటిల్ తాగకూడదా అని అడుగుతాడు ప్రశాంత్. అయ్యో అదేం లేదు సార్, మీరు నా బాటిల్, అది నేను ఎంగిల్ చేశాను అందుకే. ఓ అందుకేనా వాటర్ ఇంత స్వీట్గా ఉన్నాయి అంటాడు ప్రశాంత్. మౌని చిన్నగా నవ్వుతూ ఆల్ ది బెస్ట్ సార్ అంటుంది. థ్యాంక్ యూ అని, ఈ గేమ్ నేను తప్పకుండా విన్ అవుతాను, ఎందుకంటే నువ్వు విషెస్ చెప్పావుగా అంటాడు ప్రశాంత్. ఫ్రెండ్స్ గేమ్ స్టార్ట్ అవుతుందని పిలవడంతో, ఓకే ఆఫ్టర్ గేమ్ ఐ విల్ మీట్ యూ అని వెళ్ళిపోతాడు. గేమ్ మధ్యలో ఉండగానే టైం అయిందని ఇంటికి వెళ్ళిపోతుంది మౌని. మౌని ప్రశాంత్ల ఫ్రెండ్షిప్ మీరు నుండి నువ్వు దాకా వస్తుంది. ఒకరోజు మూవీకి వెళ్దామని ప్రశాంత్ అడిగితే నో చెప్పి తన ఇంట్లో సిచ్యువేషన్ చెప్తుంది మౌని. దాంతో ప్రశాంత్ డోంట్ వరీరా, ఇట్స్ ఓకే అని, మరి మీ డాడీ ఏమీ అనరా అని అడిగితే, పిన్ని చచ్చిపోతానని బెదిరిస్తుంది, నాన్న తనని రెండో పెళ్లి చేసుకుంటారని తెలిసినా వచ్చినందుకు నాకు ఇలా జరగాల్సిందేనని, నా పిల్లలు అన్యాయం అయిపోతారని గొడవ చేస్తుంది,
దాంతో నాన్న ఇంకా ఏం చేయలేక సైలెంట్ అయిపోతారు అని ప్రశాంత్తో చెప్తే, ఇంకా ఎక్కువ ఆలోచించుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రశాంత్. ప్రశాంత్ ఫ్రెండ్స్, ఏంట్రా ఈ మధ్య జూనియర్ వైపు గాలి మళ్ళినట్టుంది, కొంపదీసి లవ్వా అని అంటే, అంత లేదురా, పాప లోయర్ మిడిల్ క్లాస్, ఇంకా స్ట్రిక్ట్ కూడా అనుకుంటా, లవ్ ట్రాక్లో పడదేమో అంటాడు విజయ్. నోరా, కాలేజ్ హీరో వీడు, ఇంకా చైర్మన్ కొడుకు కూడా, వీడికి పడని అమ్మాయి ఉంటుందా అంటాడు అశోక్. బట్రా, ఆ అమ్మాయి వీడికి డెఫినెట్గా పడిపోతుంది అని అశోక్ అంటే, నోరా, ఆ అమ్మాయి ఇలాంటి వాటికి టైం వేస్ట్ చేసుకుంటుందని నేను అనుకోవడం లేదు అంటాడు విజయ్. అయితే బెట్ వేసుకుందాం బావా, నువ్వు డెఫినెట్గా అమ్మాయికి ప్రపోజ్ చేసి లవ్లో పడేయాలరా అంటాడు అశోక్. వాళ్ళ వైపు చూసి నవ్వి వెళ్ళిపోతాడు ప్రశాంత్. ఈలోగా అందరికీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ వ్యాలంటైన్ డేకి ప్రశాంత్ గ్రౌండ్లో అందరి ముందు మౌనికి రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. మౌని కళ్ళల్లో నీళ్లతో ఏం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ప్రశాంత్ మౌని కోసం వెయిట్ చేస్తూ తను వచ్చాక తనని చేయి పట్టుకొని లైబ్రరీకి తీసుకెళ్ళి, ఎవరు లేని చోట, ఏమైంది, ఎందుకు నేను ప్రపోజ్ చేస్తే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోయావు, అట్లీస్ట్ ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పాలి కదా, నీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని అడుగుతాడు. మౌని ఏడుస్తూ, నీకు నా సిచ్యువేషన్ తెలియదు ప్రశాంత్, మా పిన్ని నేను చదువుకోవడానికే ఒప్పుకోలేదు, ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే నన్ను కాలేజ్ మాన్పించేస్తుంది, ప్లీజ్ ఇవేం వద్దు, మనం ఫ్రెండ్స్లా ఉందాం అంటుంది. దానికి ప్రశాంత్, ఓకే నువ్వు ఇలా బాధపడద్దు, నేను నిన్ను వదిలేస్తానని అనుకోకు, నా లవ్ని వదిలేస్తానని అస్సలు అనుకోకు, నువ్వు ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తాను, బాయ్ అని వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి మౌని ప్రశాంత్తో మాటలు చాలా తగ్గించేసింది. ప్రశాంత్ ఎంత ట్రై చేసినా తప్పుకొని పక్కకి వెళ్ళిపోతుండేది. ప్రశాంత్ కొన్ని రోజులు టైం ఇస్తే తనే సెట్ అవుతుందని ఇంకా వదిలేస్తాడు. ఒకరోజు మౌని ఒంటరిగా మార్కెట్ నుంచి వస్తుంటే ఎప్పుడూ తనని వంకరగా చూసే వాళ్ళ వీధిలో ఉండే రాజు అనే అబ్బాయి తనని అడ్డుకొని, ఏంటి మౌని, మార్కెట్కి వెళ్ళావా, నన్ను అడిగితే నేను తీసుకెళ్లేవాడినిగా, మీ పిన్ని ఇంత సుకుమారివైన నిన్ను ఎంత కష్టపెడుతుందో కదా, అందుకే నాతో ఉండిపో, నీకే ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాగా అంటాడు. పెళ్ళయి పిల్లలున్న నువ్వు ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు, ఛీ, మర్యాదగా పక్కకి తప్పుకో, లేకపోతే మా నాన్నకు చెప్తాను అంటుంది మౌని. ఓ అబ్బో నాన్న, మీ నాన్నని ముందు మీ పిన్నికి భయపడ్డం మానేమను, ఆ తర్వాత నన్ను భయపెడతాడు అంటూ మౌని చేయి పట్టుకుంటాడు. మౌని విడిపించుకోపోతే ఎక్కడికి పోతావే, ఇవాళ నిన్ను వదిలేదా లేదు, నాకు దక్కకుండా ఇంకెన్ని రోజులు వెయిట్ చేయిస్తావు అంటూ ఉండగా తన చేతి మీద ఏదో గట్టిగా తగలడంతో మౌని చేయి వదిలేసి తన చేయి చూసుకుంటూ ఉంటాడు. చేతి నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. పక్కకి చూసిన తనకి ఎదురుగుండా ఉన్న ప్రశాంత్ని చూసి మౌని పరిగెడుతూ వెళ్ళి, వాడు నన్ను అంటూ ఉంటే, ష్, నేను వచ్చేసా కదా, డోంట్ ప్యానిక్ అంటాడు ప్రశాంత్. రే ఎవడ్రా నువ్వు అంటూ రాజు ప్రశాంత్ మీదకి వస్తుంటే వాడికి ఇంకో 4 పంచులిచ్చి మెడ పట్టుకొని, ఇంకోసారి తన జోలికొస్తే ప్రాణాలు తీస్తా అని వార్నింగ్ ఇస్తాడు. నీ సంగతి తర్వాత చెప్తా అంటూ రాజు వెంటనే లేచి అక్కడి నుంచి పారిపోతాడు. ప్రశాంత్ మౌని వాళ్ళ స్ట్రీట్ చివరి వరకు వచ్చి తనని డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మౌని తనకిష్టమైన సాయిబాబా టెంపుల్కి వెళ్తే అక్కడికి ప్రశాంత్ కూడా వస్తాడు. మౌనిని చూసిన ప్రశాంత్ తన దగ్గరికి వస్తే, నువ్వేంటి ఇక్కడ అని షాక్ అవుతుంది మౌని. అమ్మ వాళ్ళతో కలిసి వచ్చాను, టుడే ఈజ్ మై బర్త్డే అంటాడు ప్రశాంత్. ఓ
హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తుంది మౌని. ఉత్త విషెస్ మాత్రమేనా, గిఫ్ట్స్ ఏం లేవా అంటాడు ప్రశాంత్. ఏం కావాలని అడిగిన మౌనిని తన లవ్ని యాక్సెప్ట్ చేయమని అడుగుతాడు ప్రశాంత్. మౌని మళ్ళీ సైలెంట్గా ఉంటే, ప్లీజ్ మౌని, మీ వాళ్ళని ఒప్పించే బాధ్యత నాదని ప్రామిస్ చేసి చెప్తున్నా అన్న ప్రశాంత్ మాటలకి ఏ ప్రేమకి నోచుకోని మౌని తనకి ఎస్ చెప్తుంది. తనని రాజు నుండి కాపాడినప్పటి నుండి తను ప్రశాంత్ ఊహల్లోనే ఉంది. తనతో లైఫ్ అంతా అంతే సెక్యూర్గా ఉండొచ్చని, అంతే ప్రేమగా తనని చూసుకుంటాడని ఎన్నో ఊహించుకుంటుంది మౌని. దాంతో ఇప్పుడు ప్రశాంత్ బర్త్డే అని అడగగానే తనకి ఎస్ చెప్తుంది. ఇక అప్పటి నుంచి వీలైనప్పుడు ప్రశాంత్తో ఎక్కువగా మాట్లాడుతూనే ఉండేది మౌని. రోజులు గడుస్తూనే ఉన్నాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండడంతో అందరూ ప్రిపరేషన్లో బిజీగా గడుపుతారు. ఎగ్జామ్ తర్వాత ఒక 1 వీక్కి కాలేజ్ రీఓపెన్ అవుతుంది. ఈలోపు మౌని ఎన్నోసార్లు ప్రశాంత్ని తలుచుకుంటూనే ఉంది. ఎలాగోలా గుడి అని, మార్కెట్ అని ఇంట్లో వాళ్ళ పిన్ని దుర్గకి చెప్పి ప్రశాంత్ని కలుస్తూనే ఉంది. కాలేజ్లో టూర్ ప్లాన్ చేస్తారు అరకు వ్యాలీకి. కానీ మౌని నేను రానని చెప్తుంది. వాళ్ళ పిన్ని పర్మిషన్ ఇవ్వదని తనకి బాగా తెలుసు. అందుకే తను రానని చెప్పేసింది. మౌని రాకపోతే ప్రశాంత్ కూడా రాను అనడంతో అందరూ మౌనిని రిక్వెస్ట్ చేస్తారు. మౌని భయంగానే వాళ్ళ నాన్నగారిని అడిగి చెప్తానని చెప్తుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగితే అప్పుడప్పుడు కాలేజ్లో ప్రాక్టికల్స్కి పంపిస్తారని దుర్గకి చెప్పి మౌనిని టూర్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు. మౌని థ్యాంక్స్ నాన్న అంటే, పిచ్చి తల్లి, నీకు అమ్మవుతుందని దుర్గని తెచ్చి తిరిగి కష్టాలనే ఇచ్చాను. కనీసం ఇలాంటి చిన్న చిన్న సంతోషాలైనా తీర్చకపోతే నేనుంటే ఎంత, లేకుంటే ఎంత అని ఎమోషనల్ అవుతారు మౌని ఫాదర్. ప్లీజ్ నాన్న, అలా మాట్లాడకండి, నన్ను చదివిస్తున్నారు, అది చాలదా, ఇంకేం కావాలి అంటుంది మౌని. సరే తల్లి, ఇంకా టూర్ పనులు చూసుకో, జాగ్రత్త, కానీ 2 డేస్లో వచ్చేయాలి అని మరీ చెప్తారు. దాంతో ఓకే నాన్నగారు అంటుంది మౌని. ఇంకా ఫ్రెండ్స్ అంతా కలిసి టూర్ వెళ్ళడానికి రెడీ అయిపోతారు. మార్నింగ్ స్టార్ట్ అయిన వాళ్ళు రోడ్వేలో అరకు అందాలు చూస్తూ ఫొటోస్ దిగుతూ చాలా ఎంజాయ్ చేస్తారు. మౌని, లత ఒక రూమ్ షేర్ చేసుకుంటే ప్రశాంత్ తన ఫ్రెండ్స్ విజయ్, అశోక్తో కలిసి ఒక రూమ్ షేర్ చేసుకుంటాడు. ఇలా స్టూడెంట్స్ అందరికీ 2, 3 ఒక్కో రూమ్ చొప్పున అక్కడ ఉండే రిసార్ట్స్లో కేటాయిస్తారు. నైట్ ఫైర్ క్యాంప్ దగ్గర అందరూ డాన్స్ చేస్తూ, సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మౌని, ప్రశాంత్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. దాంతో విజయ్, అశోక్ వచ్చి ఏంట్రా డీప్ లవ్వా అంటూ ప్రశాంత్ని ఆట పట్టిస్తారు. నెక్స్ట్ డే చాపరాయి, బొర్రా కేవ్స్, ట్రైబల్ మ్యూజియం అన్నీ చూసి ఫారెస్ట్లోకి వెళ్తారు. లతా, మౌని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అనుకోకుండా ఒక రాయి మీద కాలు వేసి జారి కింద పడిపోతుంది మౌని. అది కొంచెం లోతుగా ఉండే ఏరియా కావడంతో ఎవరికి కనిపించదు. లత పరిగెత్తుకుంటూ వచ్చి ప్రశాంత్కి చెప్పడంతో తనని వెతకడానికి ఫారెస్ట్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుని అందరూ వెతుకుతూ ఉంటారు. కానీ ఈవినింగ్ అయిపోతున్నా తను కనిపించకపోవడంతో ప్రశాంత్లో కంగారు మొదలవుతుంది. మౌని పడిపోయిన చోటికి వెళ్ళి కొంచెం లోపలగా వెతుకుతాడు. ఒక చోట స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది మౌని. తనతో తెచ్చిన వాటర్ బాటిల్లో వాటర్ మౌని ముఖం మీద జల్లి తనకి మెలకు రప్పిస్తాడు ప్రశాంత్. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ప్రశాంత్ని చూసిన మౌని ప్రశు అంటూ తనని గట్టిగా కౌగిలించుకొని మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు అని ఏడుస్తుంది. తనని బుజ్జగిస్తూ ఇంత దూరం ఎలా వచ్చావని ప్రశాంత్ అడిగితే కింద పడిన తను లేచి మెల్లగా ఎటో నడుస్తూ ఉంటే ఏదో జంతువు అరుపు వినిపిస్తుంది.
దాంతో పరిగెడుతూ వెళ్తున్న తనకి ఏదో తలకి తగడం వల్ల నొప్పిగా అనిపించిందని, తర్వాత ఏం గుర్తులేదని చెప్తుంది మౌని. డోంట్ వర్రీరా, ఇంకేం భయం లేదు, నేను వచ్చేసాగా, వెళ్దాం పద అని తన చేయి పట్టుకొని ఇద్దరూ ఫారెస్ట్లో నడిచి వెళ్తూ ఉంటారు. చీకటి పడడంతో ఒక దగ్గర ఫైర్ క్యాంప్ వేసుకొని కూర్చుంటారు. ఆ ఫైర్లో వేసిన కర్ర పుల్లల వల్ల ఏదో స్మెల్ వచ్చి ఇద్దరికి మత్తుగా అనిపిస్తూ ఉంటే ప్రశాంత్ మౌనికి దగ్గరగా వచ్చి, మౌని, ఐఎమ్ హెల్ప్లెస్ రా, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అని మౌనిని పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు. ఆ కర్రపుల్లల్లో ఏదో మత్తిచ్చే డ్రగ్ ఉండటంతో వాళ్ళు వాళ్ళ సెన్సెస్ కోల్పోతారు. ఆ నైట్ ఒకరికొకరు దగ్గరవుతారు. మార్నింగ్ తెలివి వస్తుంది ఇద్దరికి. మౌని తప్పు చేశానేమో అని భయంగా ఉంది ప్రశాంత్ అంటే, నోరా, మనం లవర్స్, ఇంకా స్టడీస్ అవ్వగానే మనం మ్యారేజ్ కూడా చేసుకుంటాం కదా, ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించే బాధ్యత నాది, నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు అని తనని బుజ్జగిస్తాడు ప్రశాంత్. కాసేపటికి ఫారెస్ట్ వాళ్ళు అటుగా వచ్చి వీళ్ళని చూసి తీసుకెళ్ళి హోటల్ రూమ్లో దించుతారు. తరువాత అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మౌనికి మాత్రం చాలా భయంగా ఉంటుంది. తను తప్పు చేశానేమో అని తను చాలా భయపడుతూనే ఉంటుంది. నెక్స్ట్ డే ప్రశాంత్ తను క్యాంప్ వెళ్తున్నానని, 1 వీక్ తర్వాత వచ్చేస్తానని చెప్పి 2 months వరకు రానే రాడు. తర్వాత మనకు తెలిసిందే కదా, ఇప్పుడు మౌని ప్రెగ్నెంట్ అని వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఇంకా తన పిన్నికి తన నాన్నగారికి తెలిస్తే తన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.